తెలుగు యూట్యూబ్ స్టార్ హర్ష సాయి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హర్ష సాయిపై పోలీసులు రేప్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేసు ఫైల్ అయిన ఇప్పటి వరకు పోలీసులకు అందుబాటులోకి రాకుండా ఉండటంతో హర్ష సాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన కోసం 4 పోలీస్ టీంలు రంగంలోకి దిగి గాలిస్తున్నారు. హర్ష సాయితో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారు. దీంతో పోలీసులు హర్ష సాయి విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. హర్ష సాయి దేశం వదిలి పారిపోకుండా చూడాలని మరోసారి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు ప్రాణహాని ఉందని, హర్ష సాయి తన మనుషులతో బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నారు. ఇక హర్ష సాయికి యూట్యూబ్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పేదవారికి సాయం చేస్తూ ఆయన అనేక వీడియోలు షేర్ చేశారు. వారంతా ఇప్పుడు హర్ష సాయి విషయం తెలిసి బాధపడుతున్నారు. ఇక కొందరైతే అలాంటి వాడు తప్పు చేయడని చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. అవసరం ఉన్న వారికి హర్ష సాయి ఎప్పుడూ అండగా ఉంటారని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. యూట్యూబర్గా పేరు తెచ్చుకున్నాక హర్ష సాయి ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా మారి మెగా అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో గతంలో బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ హీరోయిన్గా చేస్తుంది. తనపై అత్యాచారం చేశాడని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆ నటి ఫిర్యాదు చేయడంతో హర్ష సాయిపై కేసు ఫైల్ అయింది. అయితే బాధితురాలు చెబుతున్నది తప్పుడు ఆరోపణలని హర్ష సాయి వీడియోలు, వాయిస్ రికార్డింగ్లు రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా మరో కాల్ రికార్డ్ కూడా రిలీజ్ చేశాడు. హర్ష సాయిని ప్రేమిస్తున్నానని, తనను ఎంతో అభిమానిస్తున్నానని ఆ నటి కాల్ రికార్డులో చెబుతుంది. అయితే బాధితురాలికి వ్యతిరేకంగా వరుసగా కాల్ రికార్డ్స్ బయటపెడుతున్న హర్ష సాయి పోలీసుల ముందుకు మాత్రం ఎందుకు రావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా తలపడి పోరాడాలని, అలా దాక్కుని ఉండటం ఏం బాలేదని అంటున్నారు. హర్ష సాయి ఇప్పుడు పోలీసులకు అందుబాటులోకి రాకుండా పరారీలో ఉండడంతో ఆయన కోసం 4 టీమ్స్ గాలిస్తున్నాయి. ఇకనైనా హర్ష సాయి పోలీసుల ముందుకు రావాలని, లేకుంటే పరిస్థితులు దారుణంగా తయారవుతాయని మరికొందరు అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా హర్ష సాయికి వ్యతిరేకంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. హర్ష సాయి పరిస్థితి కూడా జానీ మాస్టర్ లాగానే అవుతుందని ఇంకొందరు అంటున్నారు.